Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 3, టాపిక్ రికర్షన్. ఈ వీడియోలో మనం రికర్షన్ గురించి నేర్చుకుంటాం. రికర్సివ్ ఫంక్షన్స్ అన్న రికర్షన్ అన్న ఒకటే. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ రికర్సివ్ ఫీచర్. సి లాంగ్వేజ్ ఈ రికర్సివ్ ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది. రికర్షన్ మీన్స్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ రిపీటెడ్లీ బై ఇట్ సెల్ఫ్. ఏ ఫంక్షన్ అయితే రిపీటెడ్గా దాన్ని అదే కాల్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని మనం రికర్షన్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా ఫంక్షన్స్లో మనకి కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ ఉంటాయి. కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి కంట్రోల్ వచ్చిన తర్వాత ఆ కాలింగ్ ఫంక్షన్ నుంచి కంట్రోల్ అనేది కాల్డ్ ఫంక్షన్కి పాస్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ అక్కడ ఏదైనా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసేసిన తర్వాత వచ్చిన వాల్యూని తిరిగి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా మనం ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం. కానీ రికర్షన్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఫంక్షన్ దాని అంతటా అదే కాల్ చేసుకుంటూ ఉంటుంది. అది కూడా రిపీటెడ్గా దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ అయ్యేంత వరకు కూడా దాని అంతటా అదే కాల్ చేసుకునే దాన్ని మనం ఏమంటాము అంటే రికర్షన్ అని చెప్పేసి అంటాం. ఎవ్రీ రికర్షన్ హ్యాస్ ఏ బేస్ కేస్. ప్రతి రికర్షన్కి కూడా ఒక బేస్ కేస్ అనేది ఉంటుంది. బేస్ కేస్ అంటే ఈ రికర్షన్ ఎక్కడ ఆగిపోవాలి అని చెప్పేసి చెప్పే కేస్ని మనం ఏమంటాము అంటే బేస్ కేస్ అని చెప్పేసి అంటాం. అలాగే ఈ రికర్షన్ ప్రతిసారి ఫంక్షన్ని దాని అంతటా అదే కాల్ చేసుకోవటాన్ని మనం ఏమంటాం అంటే రికర్సివ్ కాల్ అని చెప్పేసి అంటాం. ద బేస్ కేస్ ఈజ్ వాట్ స్టాప్స్ ద రికర్షన్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఇన్ఫైనెట్లీ. ఈ బేస్ కేస్ ఏం చేస్తుందంటే రికర్షన్ ఇన్ఫైనెట్గా కాల్ చేసుకోకుండా ఎక్కడో ఒక చోట స్టాప్ అవడానికి మనం ఈ బేస్ కేస్ అనే దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. లేకపోతే ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతూ ఇన్ఫైనెట్గా అక్కడే ఉండిపోతుంది. అలా కాకుండా ఎక్కడో ఒక చోట అది అక్కడి నుంచి బయటికి రావడానికి, అంటే ఆ కంటిన్యూటీ నుంచి బయటికి రావడానికి మనం ఒక ఎక్కడ స్టాప్ చేయాలి అనేది చెప్పేదే బేస్ కేస్. Every recursive function must have at least one base case. Many have more than one. ప్రతి రికర్సివ్ ఫంక్షన్కి కూడా ఒక బేస్ కేస్ అనేది ఉండాలి. కొన్ని రికర్సివ్ ఫంక్షన్స్కి అయితే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. అవి కూడా మనం రాసుకునే ప్రోగ్రామ్ని బట్టి అవి అనేవి బేస్ కేసులు అనేవి ఉంటాయి. కాకపోతే ప్రతి రికర్సివ్ ఫంక్షన్కి కంపల్సరీ మాత్రం ఒక బేస్ కేస్ అనేది ఉండాలి. ఇక్కడ మనం ఈ రికర్షన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని చూస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్. ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ని ఫైండ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ని రాసుకుంటున్నాం. మనకు తెలిసి సాధారణంగా నేను ఇక్కడ చూడండి, ఒకవేళ నేను 3 ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం ఏమైనా రాస్తాం, 3 × 2 × 1 = 6 అని చెప్పేసి మనం ఫ్యాక్టోరియల్ని ఫైండ్ చేసేస్తున్నాం. ఇందులో ఈ 3, 2, 1 అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నెంబరు 1 వచ్చేంత వరకు కూడా మనం ఒక్కొక్క నెంబర్ని మైనస్ చేసుకుంటూ వస్తాం. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 5 × 4 × 3 × 2 × 1. అదే 3 అయితే 3 × 2 × 1, 4 అయితే 4 × 3 × 2 × 1. ఇలాగ మనం ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ నెంబర్ నుంచి ఒక్కొక్క నెంబర్ని తగ్గించుకుంటూ 1 వచ్చేంత వరకు కూడా మనం మల్టిప్లై చేసి ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏ నెంబర్ ఇచ్చినా సరే అది ఎక్కడి వరకు వచ్చి ఎండ్ అవుతుంది? 1 అనే దాని దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ 1 అనేది ఏమవుతుంది అంటే బేస్ కేస్ అవుతుంది అనమాట. ఇక్కడతో స్టాప్ అవుతుందని తెలుస్తుంది కాబట్టి ఇది బేస్ కేస్ అనేది అవుతుంది. మళ్ళీ మధ్యలో మనం ఒక్కొక్క నెంబర్ని మైనస్ చేసుకుంటూ సేమ్ని రిపీట్ చేస్తాం కాబట్టి, అంటే ఒక నెంబర్ మైనస్ చేసి మళ్ళీ ఆ నెంబర్ని మైనస్ చేసుకుంటూ 1 వరకు రావడానికి ఒకేలాంటి ఫంక్షన్ ఉపయోగించుకుంటాం కాబట్టి మనం ఇక్కడ రికర్సివ్ ఫంక్షన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం అసలు ఈ ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంట్ అని చెప్పి రాసుకున్నాం. ఇదేంటి అంటే ఫంక్షన్ ప్రోటోటైప్. ఫ్యాక్ట్ అనేది ఫంక్షన్ నేమ్, ఇంట్ అనేది దీంట్లో ఉండే పారామీటర్స్ యొక్క డేటా టైప్. రిటర్న్ డేటా టైప్ కూడా ఇంటిజర్లోనే ఉండాలి అని చెప్పేసి రాసాం. తర్వాత ఇంట్ నంబర్ అని చెప్పి తీసుకున్నాను. ఈ నంబర్ అనేది ఏం చెప్తుంది అంటే నేను ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్కి నేను నమ్ అని చెప్పి నేమ్ని ఇచ్చాను. దాన్ని నేను కీబోర్డ్ నుంచి ఎంటర్ చేశాను. ఎంటర్ పాజిటివ్ నెంబర్ టు ఫైండ్ ఇట్స్ ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు నేను స్కాన్అప్ స్టేట్మెంట్ ద్వారా కీబోర్డ్ నుంచి ఆ నెంబర్కి వాల్యూ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫ్యాక్ట్ ఆఫ్ నమ్ అనేది ఇది ఏమవుతుందంటే కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. ఇది ఏమవుతుంది? కాలింగ్ ఫంక్షన్. ఇక్కడ నుంచి కంట్రోల్ ఒక్కసారిగా మనకి కాల్డ్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. ఈ కాల్డ్ ఫంక్షన్ దగ్గర
మనం ఏం చేస్తామంటే రికర్సివ్ ఫంక్షన్ ఉపయోగించుకుని ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 1, ఒకవేళ నంబర్ అనేది 1కి ఈక్వల్ అయిపోతే, మరి ఇది బేస్ కేస్ కదా, ఎండ్ కేస్ కదా, ఎండ్ కేసులో నేను ఏం చేశానంటే రిటర్న్ 1ని రిటర్న్ చేయమన్నాను. ఎల్స్ రిటర్న్ నంబర్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ నంబర్ -1. ఇప్పుడు 3కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకో, 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 - 1 అంటే 3 - 1 అంటే ఇక్కడ అవుతుంది 2 ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అని ఉంది. మనం ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం. మళ్ళీ దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అనేది చూడండి సేమ్ మనం ఇక్కడ రాసుకున్న కాల్డ్ ఫంక్షన్ లానే ఉంది కదా, అంటే మళ్ళీ కంట్రోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఇచ్చిన అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 2 నెంబర్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది కదా, ఆ 2ని తీసుకుని 2 = 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాగా ఫంక్షన్ దాని అంతటా అది కాల్ చేసుకుంటూ రికర్సివ్గా ఈ బేస్ కేస్కి ఎప్పుడైతే అది ఈక్వలైట్ ట్రూ అవుతుందో అప్పుడు మనకు అది ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇదే ప్రోగ్రామ్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ నంబర్ ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 1 అంటే ఇది బేస్ కేస్, రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ n - 1 అంటే n-1 అంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. అంటే ఈ ఫ్యాక్ట్ ఆఫ్ ఈ n-1 అనేది సేమ్ ఎలా ఉంది, రికర్సివ్ ఫంక్షన్ లాగానే ఉంది, ఇక్కడ రాసిన ఫంక్షన్ లాగానే ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ బేస్ కేస్ ట్రూ అవుతుందో అంతవరకు ఈ రికర్షన్ కాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కంట్రోల్ అనేది వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈక్వల్ అయిపోతుందో అప్పుడు మనం ఒకసారిగా దీంట్లోంచి బయటకు వస్తాం. ఇప్పుడు చూడండి, నంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అంటే 3 అని తీసుకున్నాను. 3 అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంట్ ఫ్యాక్ట్ ఆఫ్ నంబర్ ఎంత ఉంది, 3 కదా, 3 అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ కండిషన్ని చెక్ చేస్తున్నాను. కండిషన్ నమ్ ఈక్వల్ టు 1 అంటే 3 = 1 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎక్కడికి వెళ్తాం, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తాం కదా, ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు రిటర్న్ మళ్ళీ రిటర్న్ అనే స్టేట్మెంట్ని ఉపయోగించాం. ఆ రిటర్న్ అనే స్టేట్మెంట్లో ఇక్కడ ఏముంది, నంబర్ అని ఉంది. తీసుకున్న నంబర్ ఎంత, 3 కాబట్టి 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ నంబర్ -1 నంబర్ -1 అంటే 3 - 1 అంటే ఎంత, ఫ్యాక్ట్ ఆఫ్ 2. ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ నాకు రిజల్ట్ ఏమైనా వచ్చిందో రిటర్న్ చేయడానికి రాలేదు కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే మళ్ళీ పైన ఇదే ఫంక్షన్లో ఉంది కాబట్టి కంట్రోల్ అనేది మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఈ పైకి వస్తుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు నంబర్ వాల్యూ ఎంత అవుతుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 3 - 1 2 అయింది కదా, అప్పుడు మళ్ళీ 2ని తీసుకుని మళ్ళీ ఈ ఫంక్షన్ నేను రిపీట్ చేస్తాను. రిపీట్ చేసినప్పుడు నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇంటి ఫ్యాక్ట్ ఆఫ్ 2 అని తీసుకుని నంబర్ ఈక్వల్ టు 1 నంబర్ ఎంత, 2 = 1 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ నంబర్ ఎంత ఉంది, రిటర్న్లో 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ నంబర్ -1 అంటే 2 - 1 2 - 1 అంటే ఏమొచ్చింది, ఫ్యాక్ట్ ఆఫ్ 1 వచ్చింది. అంటే ఇక్కడ కూడా నాకు ఏమన్నా కంప్లీట్గా రిజల్ట్ అనేది వచ్చిందా, రాలేదు. కాబట్టి మళ్ళీ అది ఏం చేస్తుందంటే ఫంక్షన్ని దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అయింది. రిటర్న్ అయిన తర్వాత ఇప్పుడు 1 వచ్చింది కదా, 1తో చెక్ చేస్తుంది. 1 = 1 చూడండి, ఇంటి ఫ్యాక్ట్ ఆఫ్ 1 నెంబర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఏం చేయమన్నాను, రిటర్న్ 1ని రిటర్న్ చేయమన్నాను. ఈ 1 అనేది ఎవరికి రిటర్న్ అవుతుంది అంటే ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 2 - 1 అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఉంది కదా, ఆ ఫ్యాక్ట్ ఆఫ్ 1 దగ్గరికి ఈ 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ రిటర్న్ 1 అనేది ఎవరి కోసం వస్తుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 2 - 1 దగ్గరికి వస్తుంది. అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 2 - 1 అంటే 1 అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 1కి వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1 వచ్చింది అంటే అప్పుడు మనం ఏం రాస్తాం, 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే 2 ఇంటూ 1 = 2 అని చెప్పి రాస్తాం అన్నమాట. అంటే ఇంతవరకు మనం పై నుంచి కిందకి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ అన్నిటికీ కూడా రిజల్ట్ని ఇచ్చి చివరిలో మనకు కావాల్సిన రిజల్ట్ని చూడటానికి. అంటే ఇప్పుడు నేను రాసిన ఈ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 రిటర్న్ అయింది కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 2 - 1 అంటే 1 అయింది కాబట్టి 2 ఇంటూ 1 ఎంత వస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది. ఈ 2 అనే వాల్యూ మళ్ళీ ఎవరికి రిటర్న్ అవుతుంది అంటే ఈ పైన అనమాట. ఎందుకంటే ఫ్యాక్ట్ ఆఫ్ 2 ఇక్కడ ఇంటి ఫ్యాక్ట్ ఆఫ్ 2 కదా వచ్చింది ఇప్పుడు వాల్యూ, ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2కి మళ్ళీ ఈ నేను ఏ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ చివరిలో నాకు 2 అనే వాల్యూ వచ్చింది కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 2 దగ్గర 2 అనేది ఇచ్చాను. ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం రన్ అవుతుంది మనకి, 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే = 3 ఇంటూ 2 అనేది ఏం జరుగుతుంది, 6 అనేది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ చేయడానికి పైన ఏమీ లేదు కాబట్టి ఇక్కడతో అది ఎండ్ అవుతుంది. అంటే మీరు కరెక్ట్గా చూస్తే మనం పైనుంచి కిందకు వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాం. అంటే మనం రికర్సివ్ కాల్ నుంచి బేస్ కేస్కి వచ్చి మళ్ళీ బేస్ కేస్ నుంచి ఎక్కడైతే రికర్సివ్ కాల్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడ దగ్గరికి వెళ్ళాం. ఇలాగ మనకి 3 ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేసాం.
సేమ్ అలాగే మనం పై ఫ్యాక్టోరియల్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైన ఉపయోగించుకున్న సేమ్ థియరీని కనుక మనం ఎక్కడ కూడా అప్లై చేసుకుంటే పై ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 5 × 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 4 × 3 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 ఫ్యాక్టోరియల్. ఈ 1 ఫ్యాక్టోరియల్కి వాల్యూ ఎంత వస్తుంది? 1 వచ్చింది. ఆ 1ని ఎవరికి రిటర్న్ చేసాం? ఈ 1 ఫ్యాక్టోరియల్కి రిటర్న్ చేసాం. రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 × 1 అంటే వాల్యూ ఎంత వచ్చింది? 2. అంటే ఇక్కడ నుంచి ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? 2 ఫ్యాక్టోరియల్కి 2 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు 3 × 2 అంటే ఎంత వచ్చింది? 6. ఈ 6 అనేది మళ్ళీ ఎవరికి రిటర్న్ అవుతుంది? ఈ 4 దగ్గర 3 ఫ్యాక్టోరియల్కి రిటర్న్ అవుతుంది. అంటే 4 × 6 అప్పుడు ఎంత రిటర్న్ అవుతుంది? 24. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. 24 ఎవరికి రిటర్న్ అవుతుంది? 4 ఫ్యాక్టోరియల్కి రిటర్న్ అవుతుంది. 5 × 24, 5 × 24 అంటే ఎంత? 120. అంటే 5 ఫ్యాక్టోరియల్కి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది? 120. దిస్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఇందులో మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ రికర్షన్స్ ఉన్నాయి. అందులో చూడండి, రికర్షన్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ బ్రేక్స్ ఎ ప్రాబ్లమ్ ఇంటూ 1 or more సబ్ ప్రాబ్లమ్స్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ కింద బ్రేక్ చేయడానికి మనం ఈ రికర్షన్ టెక్నిక్ని ఉపయోగించుకుంటాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ రికర్షన్. అంటే ఈ రికర్షన్ అనేది 2 రకాలుగా ఉంది. దే ఆర్ డైరెక్ట్ రికర్షన్ అండ్ ఇండైరెక్ట్ రికర్షన్. ఒకటి డైరెక్ట్ రికర్షన్, ఇంకొకటి ఇండైరెక్ట్ రికర్షన్. ఇందాక మనం చూసింది డైరెక్ట్ రికర్షన్. ఇప్పుడు చూడండి డైరెక్ట్ రికర్షన్. ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ టు బి డైరెక్ట్లీ రికర్సివ్ ఇఫ్ ఎక్స్ప్లిసిట్లీ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఏ ఫంక్షన్ అయితే దాని అంతటా అదే కాల్ చేసుకుంటూ రన్ అవుతుందో దాన్ని మనం డైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్ని కనుక చూస్తే మనం ఇందాక రాసిన ప్రోగ్రామ్నే మనం ఇక్కడ రాసుకున్నాం. ఇంట్ ఫంక్షన్ ఇంట్ n, if n = 0 రిటర్న్ n, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ n-1. ఈ n-1 అనేది ఈ ఫంక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఈ if n = 0 అనేది బేస్ కేస్. ఎప్పుడైతే ఇక్కడికి వాల్యూ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మనం ఈ ఫంక్షన్లోంచి బయటకు వస్తాం. In the above example, function of calls for itself for all the positive values of n. So it is said to be direct recursive function. ఈ ఫంక్షన్ డైరెక్ట్గా కాల్ అవుతుంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాం. సెకండ్ టైప్ వచ్చేసరికి ఇండైరెక్ట్ రికర్షన్. ఏ ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి ఇండైరెక్ట్లీ రికర్సివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఏ కాల్ టు అనదర్ ఫంక్షన్ విచ్ అల్టిమేట్లీ కాల్స్ ఇట్. అంటే ఒక ఫంక్షన్ మళ్ళీ రికర్సివ్గా దాన్ని కాల్ చేయడానికి మధ్యలో మనం ఇంకొక ఫంక్షన్ని కనుక ఉపయోగించుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. ఇందాక మనం రాసిన ప్రోగ్రామ్ని మళ్ళీ ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఇంట్ ఫంక్షన్ 1 of int n అని రాసుకున్నాను. ఇఫ్ n = 0 అనేది బేస్ కేస్ రిటర్న్ n. అంటే ఇది సింపుల్ ఇఫ్ అనమాట. ఇక్కడ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. రిటర్న్ ఫంక్షన్ 2 of n. అంటే ఇక్కడ నేను రాష్ట్ర దాంట్లో అయితే ఇక్కడ నేను స్టేట్మెంట్ని రాస్తాను. ఏమని? ఫంక్షన్ 1 of x-1 అని చెప్పేసి రాసుకున్నాను. ఆ రాసుకునే దగ్గర నేను మళ్ళీ ఇక్కడ ఏం చేశాను? ఇంకొక ఫంక్షన్ నేమ్ని రాస్తాను, ఫంక్షన్ 2 of n. అంటే ఫంక్షన్ 2 of n అని రాసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి వస్తుంది అనమాట కంట్రోల్. అంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వస్తాను. వచ్చినప్పుడు ఇంట్ ఫంక్షన్ 2 of int x. ఎందుకంటే ఈ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చిన n వాల్యూ అనేది x తీసుకుని ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ 1 of x-1. ఒకవేళ నేను ఇక్కడ 3 అని ఇచ్చాను అనుకోండి, 3 - 1 2 అనేది ఇస్తుంది. 2 ఫంక్షన్ 1 of 2 అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ 1 of 2 అన్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ రాసుకుంటే డైరెక్ట్ ఫంక్షన్ అవుతుంది. దీన్ని కాల్ చేయడానికి నేను మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉపయోగించుకోవటం వల్ల ఇది ఏమైంది? ఇండైరెక్ట్గా దాన్ని కాల్ చేసింది అనమాట. ఇలాంటి ఫంక్షన్స్ని ఏమంటాము అంటే ఇండైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. ఏ ఫంక్షన్ అయితే దాని అంతటా అదే కాల్ చేసుకుంటుందో దాన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ప్రతి రికర్సివ్ ఫంక్షన్కి ఒక బేస్ కేస్ అనేది ఉంటుంది. ఈ బేస్ కేసే మనకి ఏం చెప్తుంది అంటే ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది మనకి అక్కడ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రికర్షన్లోనే 2 types ఆఫ్ రికర్షన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ రికర్షన్. ఏ ఫంక్షన్ అయితే దాన్ని ఎక్స్ప్లిసిట్గా దాని అంతటా అదే కాల్ చేసుకుంటుందో దాన్ని మనం డైరెక్ట్ రికర్షన్ అని అంటాం. ఏ ఫంక్షన్ అయితే రికర్సివ్ ఫంక్షన్ని కాల్ చేయడానికి మధ్యలో ఇంకొక ఫంక్షన్ ఉపయోగించుకుంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఇండైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. వీటికి రికర్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్. ఇది రికర్సివ్ ఫంక్షన్స్. థ్యాంక్ యూ.